ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ శ్రమల కాలంలో మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని మీతో కూడా పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినాలని మొట్టమొదటిగా మీ అందరికీ మనవి చేయుచు ఉన్నాను. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదివి మనమందరం కూడా కలిసి ధ్యానం చేసుకొనబోతున్నాం. మనమందరం కూడా కలిసి ఎందుకు ధ్యానం చేసుకొనబోతున్నాము అంటున్నానంటే, ఈ గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము మనందరికీ బాగా పరిచయమైనటువంటి వచనం. మనలో అనేక మంది ఈ వచనాన్ని కంఠస్థం కూడా చేసి ఉన్నారు. నేను చదువుతాను మీ కొరకై. గలతీ పత్రిక 2:20 పౌలు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుతున్నాను. ఒక విధంగా చెప్పాలి అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ప్రభువును నమ్మిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం, బలమైనటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, నాయందు ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఈ వచనం యొక్క భావాన్ని మనము సరిగా గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఈ వచనం యొక్క భావాన్ని మనము గ్రహించినట్లయితే ఈ శ్రమల కాలంలో మనం ఎలాగూ జీవించాలో మనం నేర్చుకుంటాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దీని అర్థం ఏమిటో ఒక గొప్ప పండితుడైనటువంటి జాన్ పైపర్ను అడిగినట్లయితే, బీయింగ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ మీన్స్ దట్ వీ నో లాంగర్ స్లేవ్స్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ ఫ్రీ. జాన్ పైపర్ అనేటువంటి ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడి ఉన్నాము అని అంటే, ఈ లోకానికి ఇక ఎంత మాత్రమును కూడా దాసులము కాము, మనము స్వతంత్రులము అనేటువంటి భావాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వచనంలో చూడండి, 2 విషయాలు వ్యతిరేకంగా కనబడుతున్నాయి. జీవించువాడను నేను కాదంటున్నాడు, ఐ నో లాంగర్ లివ్ అంటున్నాడు. మరలా అదే వచనములో ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితము, ద లైఫ్ ఐ నౌ లివ్. పౌలు చెప్పేటువంటి మరి మాట ఏమిటనంటే, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడున్నాను, ఇకను జీవించువాడను నేను కాను, అయితే ఇప్పుడు జీవిస్తా ఉన్నాను, ఆ జీవితం నాది కాదు. సో మొట్టమొదటిగా ఈ శ్రమల కాలంలో మీరు గ్రహించారో లేదో, మనము జీవించేటువంటి జీవితము మనది కాదు, అది క్రీస్తు యొక్క జీవితం. క్రీస్తే మనయందు జీవిస్తూ ఉన్నాడు. శరీర రీతిగా మనము భూలోకములో ఉన్నా క్రీస్తు మనయందు ఉండి ఆయన జీవిస్తూ ఉన్నాడు. మరి ఆయన యందలి విశ్వాసము ద్వారా మనము జీవిస్తూ ఉన్నాం కనుక ఇది క్రీస్తు జీవితం. మన శరీరము క్రీస్తుది, మన జీవితము క్రీస్తుది. కనుక క్రీస్తు యొక్క జీవితాన్ని మనం ఎంత మాత్రమును కూడా వ్యర్థము చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనములో చూస్తే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము, క్రీస్తు యేసు సంబంధులు
శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కనుక పాత పురుషుడు చనిపోయాడు, ఓల్డ్ మ్యాన్ ఈజ్ డెడ్, అండ్ ద న్యూ మ్యాన్, మనము నూతన పురుషులం, నూతన వ్యక్తులము. క్రీస్తే మన యందు జీవిస్తూ ఉన్నాడు. పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే అర్థం ఏమిటి అని అంటే, ఈ లోకాశలకు సిలువ వేయబడ్డాను, లోకపు కోరికలకు నేను సిలువ వేయబడ్డాను. ఇప్పుడు నేను స్వతంత్రునిగా చేయబడ్డాను. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనము స్వతంత్రులముగా చేయబడ్డాము. క్రీస్తే మన యందు జీవిస్తూ ఉన్నాడు. కనుక ఈ క్రీస్తు జీవితాన్ని వ్యర్థము చేయకుండా ప్రభువు కొరకు మనము జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అంటే అర్థం ఏంటంటే, ఈ లోకాశలు లేక లోకములో ఉండవలసినటువంటి అవన్నీ కూడా నా జీవితంలో సిలువ వేయబడ్డాయి అని తెలియపరుస్తూ ఉన్నాడు. మనం యేసు ప్రభువును నమ్మాము గనుక ఈ జీవితం మనది కాదు. మనందరికీ తెలుసు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చదువుతూ ఉంటే, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చదువుతూ ఉంటే, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మనం మన సొత్తు కాదు. ఆ విషయం మనకు తెలుసా? చాలామందికి తెలియదు. మన శరీరాలు పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నవి. పరిశుద్ధాత్మ దేవుడు మన యందు జీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మన యందు జీవిస్తూ ఉన్నాడు. మన జీవితము ఆయనది, మన శరీరము ఆయనది. మనము లోకాశలను చంపుకోవాలి, శరీరాశలను చంపుకొని లేక అవి సిలువ వేయబడి మనము మన జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకున్నాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో ఏమున్నది అని అంటే, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచూ ఉన్నాము. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. 2వ కొరింథీ పత్రిక 2:15 మరలా చదువుతాను. రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. రక్షించబడినటువంటి మనము ఏమై ఉన్నాము అని అంటే, క్రీస్తు సువాసన. అంటే క్రీస్తు యొక్క సువాసన, క్రీస్తు యొక్క జీవితము మన ద్వారా ఇతరులకు అందజేయబడాలి. కనుక పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆ పాత పౌలు, ఓల్డ్ మ్యాన్ ఈజ్ నో మోర్, ఈజ్ క్రూసిఫైడ్. ఇప్పుడు నేను జీవించేటువంటి జీవితము నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయనదే ఈ జీవితం. నేను ఆయన కొరకు సువాసనగా జీవిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఆచారకాండను ఆచరించే దానికంటే మన జీవితము యేసు ప్రభువుకు ఒక సువాసనగా ఉండాలి, ఒక పరిమళ తైలముగా ఉండాలి. ఆ పరిమళ తైలము ఏ గదిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా,
ఆ చుట్టూ ఉన్నటువంటి వారికి ఆ సువాసనను వెదజల్లుచూ ఉన్నది. ఒక్కసారి పరీక్షించుకుందాము. ఈ శ్రమల కాలములో ఉపవాసం ఉండేటువంటి మనము, పాటలు పాడేటువంటి మనము, తూచా తప్పకుండా ఆరాధనలకు వచ్చేటువంటి మనము, మన జీవితం ఎలాగున్నది? ప్రభు కొరకు మరి సువాసనకరంగా ఉన్నదా లేదా? అంత మాత్రమే కాదు, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు గమనించారో లేదో చూడండి. పౌలు అంటూ ఉన్నాడు, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. అంటే ఆ మాటల యొక్క అర్థం ఏంటంటే, మనము ప్రభు యొక్క మహిమను లోకానికి చూపించాలి. ఒక అద్దములో ఎలాగూ ఒక వ్యక్తి మరి తను తాను చూసుకుంటాడో, మనము ప్రభు యొక్క మహిమను లోకానికి చూపించేటువంటి వారమై ఉండాలి. ఎలాగూ చూపిస్తామంటే పౌలు అంటాడు, నేను జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచూ ఉన్నాడు. కనుక మనము ప్రభు యొక్క జీవితాన్ని ఇతరులకు చూపించాలి అని అంటే మనమేమి చేయాలి అని అంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనములో ఉన్నట్లుగా, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యూ హ్యావ్ పుట్ ఆన్ క్రైస్ట్. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఆయనను ధరించుకొని ఉన్నాము. ఆయన మహిమను చూపించాలి, ఆయన జీవితాన్ని చూపించాలి. కనుక ఇప్పుడు మనం జీవించేటువంటి జీవితము మనది కాదు, అది యేసు ప్రభుది. సో డోంట్ వేస్ట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ద లార్డ్ వాంట్స్ టు షో హిస్ గ్లోరీ, షో హిస్ మర్సీ టు ద వరల్డ్ త్రూ యువర్ లైఫ్. నీ జీవితము ద్వారా ఆయన తన సువాసనను లేక ఆయన సువార్తను మనం లోకానికి ప్రచురింప చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక పౌలు మరి అనేటువంటి ఈ మాటలు ఎంత భావగర్భితమైనవో చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆ మాటలు మనం చెప్పగలమా? ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మరి ఆ లోకాశలకు, శరీరాశలకు నా జీవితంలో తావు లేదు, వాటిని సిలువ వేశాను, వాటిని అణగదొక్కాను అని చెప్పగలమా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు ప్రొజెక్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టు ద వరల్డ్. లెట్ పీపుల్ సీ క్రైస్ట్ ఇన్ us. ఆ విధంగా ఈ శ్రమల కాలంలో మనం జీవించినట్లయితే అనేక మంది ప్రభువును నమ్ముకోవటానికి అవకాశం ఉన్నది. అనేక మంది చర్చికి రారు, అనేక మంది నామకార్థ క్రైస్తవులు లేక నాన్ క్రిస్టియన్స్ చర్చికి రారు, బైబుల్ చదవరు. కానీ క్రీస్తును వారు మన జీవితంలో చూడగలగాలి. వారికి మనము ఆ క్రీస్తు సువాసనగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మన జీవితము క్రీస్తు మహిమ కొరకు సువాసనకరంగా ఉన్నదో లేదో, జీవించేది ఎవరో అనేటువంటి మరి స్వయం పరీక్ష చేసుకొని ముందుకు సాగాలని మిమ్మల్ని కోరుతూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.